నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. నవరసంబులుకు నాట్య మయూరియై మూల శబ్దంబుల మోక్షహంస. పరమ పవిత్రమౌ పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమా. పరమ పవిత్రమో పరమాత్మ గీతయే నేడు నాట్యం బాడుచుండెగనుమ. మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు, మునిరతనార్యులు మోదిల్లు శిష్యుండు సహజాచలుని కంఠ శబ్దరీతి. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. అజ్ఞానతిమిరంబులంతంబుజేయ అనాదిబోధను వినుము ఆర్యులార. వినుము ఆర్యులార. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. తెలిపే జ్ఞానేశ్వరుల్ గీతన్ దివ్య రీతి. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆణిముత్యమీ గ్రంథము అచలులార. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. ఆదరించిరి గీతను అచల ఋషులు గురుని వాక్కుగా గ్రహించి గురుతుగనుడు. హరి ఓం శ్రీ గురుభ్యో నమః. నమో భగవతే వాసుదేవాయ. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం మొదలై నిన్నటికి 1006 రోజులైందండి. ఈ రోజు 1007వ రోజు. ఈ గీతా జ్ఞానయజ్ఞ కార్యక్రమం సంకల్పించి నిర్వహిస్తున్న శ్రీ విద్యాసాగర్ గురువు గారికి, శ్రీ వెంకటేశ్వర గురువు గారికి శ్రోతలందరి తరపున ధన్యవాదాలు, వందనాలు. ఈనాటి కార్యక్రమంలో పాల్గొన్న ఆత్మస్వరూపులైన శ్రోతలందరికీ కైవల్యాసనం తరపున, అలాగే శ్రీ శివరామ దీక్షితుల వారి అచల యూట్యూబ్ ఛానల్ తరపున హృదయపూర్వక స్వాగతం, వందనాలు. గురుదేవులు సహజాచల రాజయోగి శ్రీ పూజారి వెంకటేశ్వర గురువు గారిని కార్యక్రమం ఆరంభించమని కోరుతున్నానండి. సర్వము గురుమయము, సర్వము గురుమయము. భవరోగ వైద్యుడతడని తెలియుము. సకల విద్యల నిలయము దక్షిణామూర్తి అతడని తెలియుము. మూగవాని మాటను, ఈ మూగవాని మాటను శ్రోతలు కోటలు దాటింతురు. గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందముందినానో. నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుండు. వీరి సంవాదామృతం జనులార మన పాలిట అమృతం. వేదవ్యాసుడు దీనిని జనుల యద వికసించునట్లుగాను మహాభారతమందున వెలిగించే కోటి సూర్యుల వెలుగుతో
నిత్య సత్య శాశ్వతమైన పరిపూర్ణంలో లేఖనే జరుగుతున్నట్లుగా మనకు తెలియబడుతున్న పవిత్రమైన శ్రీమద్ భగవద్గీత జ్ఞానేశ్వరీయ జ్ఞానయజ్ఞంలో ఎన్నో సందేహాలు పటాపంచలై నాకు అంటే పూజారి వెంకటేశానికి కలిగినటువంటి మరెన్నో సందేహాలు పటాపంచలవుతున్నటువంటి ఈ జ్ఞానయజ్ఞంలో ఈరోజు అంటే 1007వ రోజు 2023 డిసెంబర్ 5వ తేదీ మంగళవారం రోజున అంటే మనం 18వ అధ్యాయంలో కర్మ సిద్ధాంతం తర్వాత సాంఖ్య సూత్రాన్ని చిట్ట చివరి సాంఖ్య సూత్రాన్ని 18వ అధ్యాయంలోని ఏకాధ్యాయమైనటువంటి సాంఖ్య సూత్రంలోని మనము రహస్యాన్ని తెలుసుకునేదానికి ముందుగా శ్రీకృష్ణ దేశికేంద్రుల 125వ అద్భుతమైన కందపద్యంతో శ్రోతలందరికీ సాదర స్వాగత సుమాంజలి. శ్రీ గురుభ్యో నమః. శ్రీమద్భాగవత కృష్ణదేశిక ప్రభులు రచించిన 292 కందార్థ దరువులు సంపూర్ణంగా జ్ఞానయజ్ఞంలో రోజుకొకటి చొప్పున వ్యాఖ్యానించబడిన విషయం శ్రోతలకు విదితమే. ఈ కందార్థ దరువులను రచించిన 19 సంవత్సరాల వరకు అవి ముద్రణకు నోచుకోలేదని, వాటిలోని నిగూఢ భావాలను మరింత స్పష్టం చేస్తూ రచయిత క్షరాక్షరోపాధి ద్వయదోషరహిత పరమతత్వ కందములు 261 రచించారని, తదుపరి సద్గురు శుభాశీస్సులతో ఈ రెండూ కలిపి ఒకే పుస్తకంగా ముద్రించారని పెద్దలు చెప్పగా విన్నాం. పుస్తకం ఇప్పుడు మన భక్తులతో చాలా మంది దగ్గర ఉంది. ఈ కందపద్యాలు భగవద్గీతకు ఉత్తర గీత వలె సద్గురు భక్తులకు కందార్థ దరువులలోని ఎన్నో సమస్యలకు సమాధానమై విలసిల్లుతోంది. ఎంతో ఉపయోగకరమైనటువంటి ఈ కందపద్యాలను రోజుకు ఒక్కొక్కటి చొప్పున వివరించాలని అడిగిన ప్రత్యక్ష శ్రోతల కోరిక మేరకు జ్ఞానయజ్ఞంలో శ్రీకృష్ణ పరమాత్మ సందేశానికి ముందే ప్రతిరోజు కృష్ణ ప్రభువుల దర్శనం మహద్భాగ్యంగా భావిస్తూ ముందుకు వెళదామా? జ్ఞానంబు సత్వగుణమనుదానికి జన్మించెననుచు దామోదరుడు ఆమె నత్త కొడుకుతోననే జ్ఞానమునకు జన్మమొకటి కలిగెగదోయి. నాగేశ్వర ప్రసాద్ గారు మీ యొక్క అద్భుతమైనటువంటి సందేహానికి ఈరోజు తెర తొలుగుతుందండి. ఇంతకుముందు మీరు చాలా రోజుల్లో అడిగే కామన్ ప్రశ్న ఇదేనేమో చూసుకోండి. జ్ఞానం ఉంది కదా, జ్ఞానం లేదంటారేంటి? జ్ఞానం అనేది జ్ఞానం ద్వారానే కదా నేను తెలుసుకుంటున్నాను. సరే జ్ఞానం లేదంటారేంటి? జ్ఞానం నిజమే కదా అని మీరు చాలా రోజుల నుంచి అడుగుతున్న ప్రశ్న. దానికి ఈరోజు సమాధానం అండి. చూడండి, మామూలుగా వాళ్ళిద్దరు మామ బామర్దులు వరుస ప్రకారం థర్డ్ పర్సన్ వరుస ప్రకారం మేనత్త కొడుకు కదా. కృష్ణుడు అర్జునుడు మామ బామర్దులు థర్డ్ పర్సన్ లో అని మనకు జ్ఞానేశ్వరి నేర్పినటువంటి భగవద్గీత వ్యాఖ్యానం ప్రకారం వాళ్ళిద్దరు అన్నదమ్ములు. అది ఎలాగో చెప్పాను, గుర్తుందా? ఇప్పుడు చెప్పాలి మళ్ళా. చెప్పారు గురువు గారు. అంటే ఆ యొక్క స్థితిలో వాళ్ళు అర్థం. వెరీ గుడ్. మన ఇద్దరులాగానే ఇప్పుడు మన ఇద్దరు కూడా మీ తల్లిదండ్రుల పేర్లు మా తల్లిదండ్రుల పేర్లు వేరు వేరు, కానీ ఇప్పుడు మన ఇద్దరికి ఉండే బంధుత్వం ఏంటంటే ఒక చెట్టులో ఉన్న ఆకులకు ఉన్న సంబంధమే. ఒక చెట్టుకున్న ఆకులకు మధ్యలో ఉన్న సంబంధం ఏంటి? మన ఇద్దరికి ఉన్న సంబంధం అదే, ప్రకృతిలో ఇంకేం లేదు. క్లియరా? క్లియర్ గురుగారు. ఒక చెట్టుకున్న ఆకులకు మధ్యలో ఉండేది వాతావరణ సంబంధం. అవును గురుగారు. కానీ మన ఇద్దరికే ఉన్నది సద్గురు పుత్రుల సంబంధం. ఆ విధంగా గురువు దగ్గర మన ఇద్దరు అన్నదమ్ములు అవుతాం. వరుస ప్రకారం మామ బామర్ది అని పిలుచుకోవచ్చు, మామ బామర్ది అనొచ్చు, అది వేరే విషయం. కానీ సద్గురుమూర్తి దగ్గర కృష్ణార్జునుడు ఎంతో, శ్రీకృష్ణుడు కుచేలుడు ఎంతో, అర్జునుడు దుర్యోధనుడు ఎంతో, మన ఇద్దరు కూడా అంతే. ఇప్పుడు ఈ విషయం ఇక్కడ ఎందుకు చెప్పానంటే మీరు చెప్పినటువంటి జ్ఞానానికి మాత్రమే జన్మ అండి. అంటే జన్మ జ్ఞానం, జ్ఞానానికి మాత్రమే. ఈరోజు ముఖ్యమైన పదం దామోదరుడు, రేపు పద్యంలో ముఖ్యమైన పదం పురుహూతజుడు. గుర్తుపెట్టుకోండి. ఈరోజు దామోదరుడు అంటే గురువు గారు ఇక్కడ
రేపు పురుహూతజుడు అంటే శిష్యుడు గారు అక్కడ, ఇద్దరు ఒకటే. పెట్టుకోండి. రేపటి కథ రేపు చూద్దాం. ఈరోజు దామోదరుడు అంటే అర్థం చెప్తాను. మీరు డిక్షనరీ వెతుక్కుంటే కూడా కరెక్టే ఉంటది. దామోదరుడు అంటే అప్రయోజకుడు రాస్తుంది. గురుగారు దామోదరుడు అంటే అప్రయోజకుడు. అవునా? మీరు ఎక్కడన్నా మళ్ళీ చెక్ చేసుకుందరులే. అప్రయోజకుడు, అమాయకుడు. అప్రయోజకుడు, అమాయకుడు. అప్రయోజకుడు, అమాయకుడు. లాస్ట్ వన్ అశరీరుడు. అశరీరుడు, ఇది అర్థం దామోదరుడు అంటే. ఓ అశరీరుడు. ఇప్పుడు పై రెండు అర్థాలు కూడా మీకు తెలిసిపోవాలా. అవును. అమాయకుడు మాయ లేనివాడు, అప్రయోజకుడు ప్రయోజనం ఆశించని వాడు. అప్రయోజకుడు ప్రయోజనం ఫలం ఆశించిన వాడు. అంతే, ఇదనమాట. అమాయకుడు అంటే మాయ నశించిన వాడు, మాయ అతీతుడు. అందుకే మూడో అర్థం మీకు పై రెండింటికి సరిపోయిందే. సరిపోయింది. కానీ అప్రయోజకుడు పదమే కొంచెం అప్రయోజకుడు అని చెప్తారు కదా. అదే చెప్పేది. పూర్వం ముందంతా చీర అంటే వస్త్రము అని అర్థం ముందు. ఇప్పుడు చీర అంటే స్త్రీలు మాత్రం ధరించేది. అట్లా ముందు వేదాంతంలో సంస్కృతం ప్రకారం అది అర్థం ప్రయోజకుడు. అవును, దానికి నేను చెప్పే అర్థం ఉందే లేదు చూడండి. అంటే తాను ప్రయోజనం ఆశించడు. నేను ఇప్పుడు మీకు పాఠం చెప్తున్నానే, అంటే ఉపయోగం లేని వాడు అన్నట్టుగా కూడా అర్థం వస్తుంది దాంట్లో. అది 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 వేరే వైపు నుంచి, మన వైపు నుంచి కాదు అది. సరే, అది జ్ఞానయజ్ఞం కాదు. అది అది అజ్ఞానయజ్ఞం. అది పక్కన పెట్టండి. జ్ఞానయజ్ఞం ప్రకారం మీకు సూచన ఏంటంటే, ఇంకో వైపు నుంచి చూడండి, నా వైపు నుంచి చూడండి. 24 నుంచి చూస్తే మీరు చెప్పే అర్థాలన్నీ వస్తాయి. 25 నుంచి 26 కల్లా చూస్తే ఇప్పుడు నేను చెప్పిన అర్థాలు వస్తాయి. కాబట్టి అప్రయోజకుడు అనే పదం మీకు కొంచెం ఇబ్బందిగా ఉందన్నారు కాబట్టి ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. ప్రయోజనము తాను ఆశించని వాడే కాదు, నా వల్ల మీకేమన్నా ప్రయోజనం రావాలని కూడా నేను కోరుకోవడం లేదు. భౌతికమైన ప్రయోజనం మీకు ఏదైనా రావాలని కూడా నేను కోరుకోవడం లేదు. కేవలం అశరీరత్వం మాత్రమే మీకు సంప్రాప్తం అవుతుంది నా వల్ల. ఇది అప్రయోజకుడు అర్థం. మీకు కూడా సాక్షాత్తు శ్రీకృష్ణ పరమాత్మ ఏ స్థితిలో భగవద్గీత చెప్పాడో, జగద్గురు ఆదిశంకరులు ఏ స్థితిలో నుంచి వేదాలకు భాష్యాలు రాశారో ఆ స్థితి మీకు కలుగుతుంది తప్ప ఇతర ప్రయోజనం మీకు కూడా ఏం కలగదు నా వల్ల. ఇది విషయం. ఇప్పుడు మీకు దామోదరుడు పదాన్ని చెప్పాను చెప్పు. ఇప్పుడు చూసుకోండి ఇంకా వ్యాఖ్య ఎలా ఉంటుందో. ఈ దామోదరుడు అనేది అశరీరుడు తన మేనత్తను కొడుకుని అశరీరుడుగానే చేస్తాడా, ఇంకేమైనా చేస్తాడా? అశరీరుడుగానే చేస్తాడు ఈ కథ. కనుక దామోదరుడు మేనత్త కొడుకుతో అంటే గురువు శిష్యుడితో ఏం చెప్పాడంటే, నాయన మాటి మాటికి జ్ఞానం ఉంది కదా, నీ బొంద జ్ఞానం నీకు ముందు శూన్యం, నీ తర్వాత శూన్యం అయ్యా. నాగేశ్వర ప్రసాద్ ముందు జ్ఞానం శూన్యం. అవును. నాగేశ్వర ప్రసాద్ తర్వాత కూడా జ్ఞానం శూన్యమే. అవును. ఏదైనా జ్ఞానమే కాదు, ఏదైనా కూడా జ్ఞానానికి మించేది లేదు. ఏదైనా ఏముంది, శరీరం గాని ఇంకోటి గాని ఏదన్నా గాని అయ్యంత జ్ఞానమే. అందుకనే తలపరములెత్తన గారి దగ్గర నుంచి నేర్చుకున్న ఈక్వేషన్ ఒకటి ఉంది నా దగ్గర. జ్ఞాన మధ్య జగన్నాస్తి. జ్ఞాన మధ్య జగన్నాస్తి. జ్ఞానం స్పష్టంగా తెలిస్తే ప్రపంచం లేదు, కానీ లేదనే వాడు ఉన్నాడు, వాడు కూడా జ్ఞానమే. రాసుకోండి. నంబర్ 1 జ్ఞాన మధ్య జగన్నాస్తి. జ్ఞానం మిథ్య, జ్ఞాన మధ్య జగన్నాస్తి. జ్ఞాన మధ్య జగన్నాస్తి. తెలుగు పదమే. జ్ఞాన మధ్య అంటే జ్ఞానం వచ్చిందంటే ప్రపంచం లేదని తెలిసిపోతుంది. ఇక్కడ మధ్య అంటే నాకు అర్థం కాలేదు. మధ్య జ్ఞాన మధ్య అంటే చెప్తాను. జ్ఞాన మధ్య అంటే జ్ఞానము అర్థమైన తరువాత, ప్రపంచిక జ్ఞానము, సచ్చిదానంద జ్ఞానము, సృష్టికర్త జ్ఞానము అర్థమైన తర్వాత సృష్టి లేదని అర్థం.
అయిన తర్వాత ఓకే, అసలు జ్ఞానానికే ఇప్పుడు ప్రాబ్లం వచ్చింది. ఒక జ్ఞానం గురించి తెలుసుకోవడం ఎప్పుడు మనం జ్ఞానం వల్ల వచ్చేది కాదు. జ్ఞానానికి ఉనికి లేదు. అదే మన జ్ఞానం గురించి తెలుసుకుంటున్నాం, జ్ఞానం ద్వారా వచ్చిందని తెలుసుకోవట్లా. నెక్స్ట్ సెంటెన్స్ లో వస్తుంది జ్ఞానానికి ఉనికి లేదని. జ్ఞానం మధ్య జగన్నాస్తి, బ్రహ్మ సత్యం జగన్మిథ్య అన్నప్పుడు జగత్తు లేనిదని స్పష్టంగా నీకు తెలియబడుతుంది. కానీ పూర్ణ మధ్య 26 సూచన అయితే పూర్ణ మధ్యే అచల పరిపూర్ణంలో రాసుకోండి. పూర్ణ మధ్యే అహం నహి, అహం నహి అంటే పరిపూర్ణంలో తెలుసుకునేవాడు కూడా లేడండి. పరిపూర్ణం మాత్రం ఉంటుంది అంతే. చూసుకోండి, జ్ఞాన మధ్య జగన్నాస్తి నెంబర్ 1, పూర్ణ మధ్య అహం నహి నెంబర్ 2, ఎందుకంటే నెంబర్ 3 నహి జ్ఞానాధికం సర్వం. నహి జ్ఞానాధికం సర్వం అంటే మీరు చెప్పింది ఇంతకు ముందు ఆ పదమే, జ్ఞానానికంటే ఇతరమైందేది జ్ఞానానికి తెలియబడదు. జ్ఞానానికి ఇతరంగా ఉండే పరిపూర్ణం జ్ఞానానికి ఎట్లా తెలుస్తుంది? పరిపూర్ణం జ్ఞానానికి ఇతరం అండి. అది ఉత్తమ పురుష, అది మాత్రం ఉంది, దానికి కొత్తగా జ్ఞానం వచ్చేది లేదు, అది ఎప్పుడు నిత్య జ్ఞానం అది. కాబట్టి జ్ఞాన మధ్య జగన్నాస్తి, పూర్ణ మధ్య అహం నహి. నెంబర్ 3 నహి జ్ఞానాధికం సర్వం. నహి జ్ఞానాధికం సర్వం, నహి జ్ఞానాధికం. నెక్స్ట్ లాస్ట్, జ్ఞానం నాస్తి ఇది నిశ్చితం. గురుగారు అది నహి జ్ఞానాధికం సర్వం, తర్వాత జ్ఞానం నాస్తి ఇది నిశ్చితం. అంటే జ్ఞానము లేదనున్నది నిర్ణయం. నిశ్చితం. ఓకే, ఉపనిషత్ సూత్రం ఇది. అది ఎవరి సూత్రం గురుగారు? ఇది నాకు తలపల మురతన్ గారి ద్వారా తెలిసింది, సద్గురుమూర్తి ద్వారా. ఇది ప్రమాణం అండి. జ్ఞానం నాస్తి ఇది నిశ్చితం ఎవరికి ప్రమాణం? ఇది ఎరుకలో తెలుసుకుంటున్న పూజారి వెంకటేశానికి ప్రమాణం. గురువుకి ప్రమాణం అవసరం లేదు. గురువు ప్రమాణానికి అందడు. ప్రత్యక్ష ప్రమాణం అతను. ఈ జ్ఞాన ప్రమాణాలకు ఆయన అందడు. గురువు ప్రత్యక్ష ప్రమాణం. అందుకే అప్రయోజకుడు, అశరీరుడు 3 పదాలు చెప్పాం కదా. అమాయకుడు, అప్రయోజకుడు, అశరీరుడు 3 పదాలు చెప్పాను. అటువంటి గురువు వచ్చి చెప్తే మళ్ళీ జ్ఞానం మిగులుతుంది, ఆ జ్ఞానాతీతమే ఉంటది. ఇప్పుడు అంటే పరిపూర్ణుడిలో తెలుసుకునేవాడు లేడు కానీ తెలియజెప్పేవాడు ఉన్నాడు. అది నీ కోసం ఉన్నాడు అంతే. నిన్నంతా అదే చెప్పింది. మళ్ళీ అది వద్దులే. జ్ఞానం లాంటిదే, అది కూడా తెలియజెప్పేది కూడా. అవునండి, అది ఎవరి కోసం? ఎవరి కోసమైనా మొత్తం మీద అయితే అది ఎరుకు పుట్టినట్టేగా. కాదండి, రేపు పద్యంలో వస్తుంది. అదే పుట్టు జ్ఞానము. మీ యొక్క సంవాదం వరుసగానే ఉందండి. ఎరుక పుట్టిందా లేదా అనేది రేపు సబ్జెక్ట్, ఈరోజు కాదు. నిన్న మీరు ఇక్కడ ఈరోజు మీరు అడిగిన ప్రశ్న నిన్నటిదే. నిన్న కుడుపూడి నాగేశ్వరరావు గారు తెచ్చిపెట్టారు కదా, నీ కోసము నేను శరీరం తీసుకొని వచ్చినట్టు మీకు తెలుస్తున్నాను అంతేను. నువ్వు ఎప్పుడైతే పరిపూర్ణుడని నీకు తెలియబడుతుందో అప్పుడు నేను కూడా లేదు. ఆ సూత్రం ప్రకారం నాయన జ్ఞానంబు సత్వగుణమనుదానికి, జ్ఞానం ఎట్ట పుట్టింది చెప్తానండి. జ్ఞానము సత్వగుణం అనే దానికి తోచిందంతే. అంటే గురువు పరిపూర్ణుడు కాదు, పరిపూర్ణంగా తోచిన ఎరుక అది శిష్యుడికి మాత్రమే. చాలా ఇంపార్టెంట్, మంచి ప్రశ్న. గురువు పరిపూర్ణంలో తోచిన ఎరుక మాత్రమేనని శిష్యుడు, అంటే పూజారి వెంకటేశ్వర లేకపోతే కావూరి నాగేశ్వర ప్రసాద్ ఇప్పుడు అనుకుంటా ఉండేది జ్ఞానంతో, అజ్ఞానంతో కాదు, జ్ఞానంతోనే. ఈ జ్ఞానాన్ని తీయడానికే గురువు మరో జ్ఞానిగా నీకు కనిపిస్తాడు. మంచి ప్రశ్న. అది జ్ఞానాతీతుడు ఆయన. అది ఎప్పుడు తెలుస్తుందో అది తెలుసుకునే వాడిలోనే తెలియాలి తప్ప గురువు కొత్తగా తెచ్చిచ్చేది కాదు. మళ్ళీ గుర్తు చేస్తాను, మీరు మనల్ని ఇద్దరుగా చూసినారంటే ఎన్ని జన్మలకైనా తెలుసుకోలేమండి. తెలుసుకోలేము. జ్ఞానమే జ్ఞానంతో మాట్లాడుతుంది అని ఆలోచించండి. అంతే, జ్ఞానమే జ్ఞానంతో మాట్లాడుతుంది. శరీరాలను పక్కన పెట్టి ఏకమే అయినట్టు సృష్టికి సంబంధించిన జ్ఞానం
మరొక సృష్టికి సంబంధించిన జ్ఞానంతో మాట్లాడుతూ ఉంది. అది మీ శరీరం నుంచి మీకే వినపడుతుందని చెప్పండి అని ఆలోచించండి. అంతే, భేదభావంతో తెలుసుకోలేము, ఇప్పుడు కూడా ఏకభావంతోనే తెలుసుకోవాలా. అది మన ఇద్దరికి చెప్తా ఉండేవాడు ఒకడే, ఆయన సద్గురు. ఆయన వల్లనే మనకు తెలియబడుతుంది. మనంలా ఈ ఆయన అంటే ఎవరో కాదు, ఆయన అంతటా వ్యాపించి ఉన్నటువంటి సృష్టికి సంబంధించిన జ్ఞానమే. ఆయన ఆ జ్ఞానంలోకి వచ్చి చెప్తే ఆయన అశరీరుడు, దామోదరుడు, అప్రయోజకుడు. ఇప్పుడు అర్జునుడికి ఎవరు చెప్పినారో మనకు ఆయనే చెప్తాండి. ఇది ఆయన కృష్ణుడు మాత్రమే కాదు, దామోదరుడు. ఆయన ప్రయోజనం ఆశించేవాడు కాదు. ప్రయోజనం ఆశించని వాడిగా నిన్ను కూడా దామోదరుడుగా తీర్చిదిద్దేదానికి ఆయన ఈ పద్యం కృష్ణప్రభువులో వచ్చి రాసింది. దీని కృష్ణప్రభు కర్త కాదు, నువ్వు కర్త కాదు, నేను కర్త కాదు, అర్జునుడు కర్త కాదు. ఇంటా ఉండే ప్రతివాడు కర్తే, దీనికి ప్రతివాడిది ఇది. కాబట్టి ఆ జ్ఞానంబు సత్వగుణమును దానికి జన్మించను అనేది సూత్రం. సత్వాత్ సంజాయతే జ్ఞానం, 17వ అధ్యాయం 17వ శ్లోకం. సత్వాత్ సంజాయతే జ్ఞానం రజసో లోభయేవచ అజ్ఞానమోహౌ తమసో భవతో అజ్ఞానమేవచ అంటాడు. ప్రమాదమోహౌ తమసో భవతో అజ్ఞానమేవచ 17వ అధ్యాయం 17వ శ్లోకం. కాబట్టి జ్ఞానం సత్వగుణము అనే దానికి కేవలము శూన్యంలో తోచింది మాత్రమే. ఇక్కడ జన్మించిన అనే పదం రేపు కూడా వాడతాడు. అది థర్డ్ పర్సన్ సులభంగా అర్థం కావడానికి మాత్రమే అలా రాశారండి. దాన్ని ఇక్కడ తీసేస్తున్నారు తర్వాత. ఆ పద్యంలో చూడండి, జ్ఞానంబు సత్వగుణమను దానికి జన్మించెననుచు దామోదరుడు. అంటే జన్మించినట్టు ముందు బ్రహ్మణ్యోర్ అవ్యక్తం అవ్యక్తాన్ మహత్తని సాంఖ్యం చెప్పేటప్పుడు చెప్తారు. బ్రహ్మ నుంచి ఆకాశం అండి, అవ్యక్తం అండి, అవ్యక్తం నుంచి ఆకాశం అండి, పంచతన్మాత్రలు అని చెప్తారు. ఎందుకు చెప్పారంటే చూసుకో, మేనత్త కొడుకుతోననే తాను ఒక శరీరం ధరించినటువంటి మనిషితో మాట్లాడుతున్నాడు కాబట్టి తను దామోదరుడు అనే విషయం వినేవాడికి తెలియదు కదా. నేను అశరీరుడు అనే విషయం, అంటే గురువు గారు అశరీరుడు అనేటువంటి విషయం నాగేశ్వర ప్రసాద్కి తెలియకుండానే ఇంతకు ముందు మాట చెప్పారు. గురువు గారు పరిపూర్ణంలో లేఖనే తోచిన ఎరుక. ఎగ్జాక్ట్, వెరీ గుడ్, రైట్. కానీ ఆయన తోచక ముందే ఆయన తోచేవాడు కాదని ఆయనకు తెలుసు. ప్రూఫ్ ఇప్పుడే చెప్పేస్తా ప్రూఫ్. రాముడే కృష్ణుడు అనే విషయం వశిష్ఠుడికి తెలుసు, సాందీపుడికి తెలుసు. రాముడే కృష్ణుడు అనే విషయం వశిష్ఠుడికి సాందీపుడికి తెలుసు. అది మనకు కూడా ఇప్పుడు వినికిడి ద్వారా తెలుసు. గురుగారు ఎట్లా ఒకటే అనేది గురువుకు మాత్రమే తెలుసు. క్లియరా? అదే గురుగారు. గురు సూచన అయినవాడికి కూడా తెలుసు. అది ఓకే. ఆ గురు సూచన అయిన తర్వాత ఆయన వేరు కాదు, ఆయన ఒకటే. కాబట్టి ఇది తీసేస్తున్నాడు. ఆ అపవాదాన్ని ఇప్పుడు తీసేస్తారు చూడండి. అది ఎట్లా తీస్తారనేది గురు సూచనతోనే తెలుస్తుంది. ఇప్పుడు జ్ఞానంబు సత్వగుణమను దానికి జన్మించెననుచు దామోదరుడు. సత్వాత్ సంజాయతే జ్ఞానం అని ఉండడం వలన ఈ జ్ఞానము నాయన గుర్తెరిగే శరీరము. త్రిగుణములలో సత్వగుణము అనే దానికి పుట్టిందని ఆ యొక్క మేనత్త కొడుకు అయినటువంటి ఆయన అర్జునుడికి చెప్తాడు. కానీ ఈ జ్ఞానమునకు పుట్టుక అనేది ఒకటి లేదు. తనీగా పుట్టుక అనేది ఒకటి లేదు. దాన్ని సింపుల్ గా తోసేస్తూ ఈ జ్ఞానయజ్ఞం వింటున్నటువంటి ప్రత్యక్ష శ్రోతలందరికీ ఒక రహస్యాన్ని చెప్పకనే చెప్తాడు ఆయన. నాయన సత్వగుణమే జ్ఞానము, జ్ఞానమే సత్వగుణం బాబు. జ్ఞానమునకు జన్మమొకటి కలిగే గదోయి అంటే అదొక ఎగతాళి, అదొక ఆశ్చర్యార్థకమైన వాక్యం. ఈ పుట్టి నశించేదాన్ని నిజమనుకుంటా ఉండేవాళ్ళు జ్ఞానం పుట్టింది అనుకుంటారు. వెర్రి జనము. వెర్రి అనే పదం ఏడో వస్తుంది మళ్ళీ కొద్ది పద్యాల తర్వాత కూడా. చాలా చోట్ల భగవద్గీతలో ఆయన ఇందాకే వాడాడు. నేను శరీరంతో ఉండడం వల్ల ఈ వెర్రి వాళ్ళు మామేభ్య పరం అవ్యయం, నన్ను పరిపూర్ణుడని తెలుసుకోలేకుండా పోతా ఉండారండి.
ఎందుకంటే మోహితం నాభిజానాతి, వాడు వాడి శరీరాన్ని నమ్మాడు కాబట్టి నా శరీరాన్ని నమ్ముతున్నాడు, వాడి కర్మ. శిష్యుడు వాడి శరీరాన్ని నమ్మినంత వరకు నా శరీరాన్ని కూడా నమ్ముతాడు వాడు. శిష్యుడు వాడి శరీరాన్ని వాడు నమ్మేసినంత వరకు గురువు కూడా నిజమే కదా, వీడి దగ్గర నాకేం ప్రయోజనం, నా వల్ల వీడికేం ప్రయోజనం, ఇట్లా వచ్చేస్తాడు వాడు. వాడు శరీరానికి అతీతంగా 25లో వచ్చి గనక చూస్తే ఒరే నేను శూన్యుడు కదా, శూన్యాతీతాన్ని తెలుసుకోవాలనేటువంటి పట్టుదలతో గాన వాడు ఉంటే నాగేశ్వర ప్రసాద్ లాగా ఎప్పుడో ఒకప్పుడు వానికి కూడా తెలియబడుతుంది. లేకపోతే అతను సత్వగుణం సత్యం అనుకునేసినాడంటే ఇంకా తమో గుణం వాడి అజ్ఞానం రెండు కలిసి మిశ్రమ గుణం లోభగుణం, వాడు ఏదో కామ్య కర్మలు చేస్తూ జనన మరణ తిరుగుతుంటాడు, వాడి ఇష్టం నాకు తెలియదు. కాబట్టి జ్ఞానము అనేది ఒక భావన, జ్ఞానము అనేది ఒక భావన. ఒకసారి చూడండి మీరు, భావన కాకపోతే ఆ భావనకు ఆధారం కావాలి. జ్ఞానం అనే భావన తెలియాలంటే ఆధారం కావాలి. జ్ఞానానికి ఆధారం కావాల్సిందే. అవును, అది సత్వగుణమే. అవును, సత్వగుణం జ్ఞానము, తమో గుణం అజ్ఞానము, రెండు కలిసింది రజోగుణం. అవును గురుగారు, రజోగుణం వల్లే మనకు జన్మ. అవును, ఇద్దరు కలవడం వల్లే జన్మ. రైట్. కలవకపోవడమే పరిపూర్ణత. నువ్వు కలలేదని తెలుసుకోవాలి తప్ప విడిపోయేది, విడగొట్టేది, విడుదల పొందేది కాదే. కనుక దీనికి సంక్షిప్త భావం చూడండి. ఇంకా పుస్తకాల్లో వ్యాఖ్యానాల్లో భాషల్లో ఎతికితే దొరకదు. ఇది జ్ఞానయజ్ఞంలో మాత్రమే దొరుకుతుంది. అది ఎవరికి తెలుసా? జ్ఞానాతీతం కావాలనే 6 ఋక్షువులకు మాత్రమే ఇది, మిగతా వాళ్ళకి కాదు. అందుకని అందరినీ మ్యూట్ చేసి పెట్టమని చెప్పింది, అడ్డమైన వాళ్ళతో దూరుతారని. చూసుకోండి, అచల పరిపూర్ణ సద్గురు శ్రీ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు సత్వగుణము అనే దానికి జ్ఞానం జన్మించినట్లు తెలుస్తుందయ్యా. నేను వట్టి అప్రయోజకుడు, నేను వట్టి అమాయకుడు, నేను అశరీరుడు నాయన. మరి నీకు స్పష్టంగా తెలియజేసేది ఏంటంటే జ్ఞానానికి జన్మ ఉంది అనుకోబాకు. జన్మ అనేది జ్ఞానానికి తోచింది మాత్రమే, జ్ఞానము లేనిది నాయన. నిజమైన జ్ఞానంలో ప్రపంచం లేదు, నువ్వు ఉన్నావని తెలుస్తుంది. ఆకాశం వరకు నువ్వు విచారిస్తావు, కానీ ఆకాశం లేదని చెప్పేదానికి ఆకాశం శూన్యం కదా నాయన. కనుక ఆకాశానికి అతీతంగా ఉండేటువంటి నన్ను నువ్వు తెలుసుకోవాలంటే, నేను పురుషోత్తముడు కదా, నన్ను నువ్వు తెలుసుకోవాలంటే నువ్వు కూడా పురుషోత్తమ స్థాయికి ఎదగాలి కదా. అవును. కాబట్టి నువ్వు హాయిగా క్లాస్ అయిన తర్వాత పరిపూర్ణ అచల ధ్యానంలో నువ్వే పురుషోత్తముడు అని నువ్వు చూసి నీ శరీరం లేదని నీకు తెలిస్తే అప్పుడు చెప్పేదానికి నీకే శరీరం లేదే, మళ్ళీ నా దగ్గర జ్ఞానించి వచ్చేదే. కానీ ఇక్కడ చిన్న సమస్య ఉంది గురుగారు. ఏంటంటే గురువుకి సృష్టికి సంబంధించిన జ్ఞానం కలిగిన వాడు, సృష్టికి అతీతమైన జ్ఞానం కూడా కలిగిన వాడు గురువే కదా. ఇంత తెలిసిన వాడు సృష్టికర్త ఎవరో ఎందుకని చెప్పలేకపోతున్నాడు? తానే సృష్టికర్త అనే పక్షంలో సృష్టిని చూసే ప్రతివాడికి సృష్టి డిఫరెంట్ గా కనపడాలి. లేదా తనకు తానుగా సృష్టి ఎందుకు సృష్టించుకుంటాడు? అవసరం వచ్చింది అతనికి. మీ ప్రశ్నలోనే సమాధానాలన్నీ ఉన్నాయండి. మీరు చెప్పిన ప్రశ్నలన్నిటికీ సమాధానాలు ఇప్పటికి చెప్పబడ్డాయండి. ఒక్కొక్కటి తీయండి. సృష్టికి సంబంధించిన జ్ఞానం గురువుకు ఉంది. ఆగితే కదా. అవును, ఎరుకులో ఉన్నాడు ఆయన. సృష్టికి సంబంధించిన జ్ఞానం ఎవరికి ఉంది? గురువుకు ఉంది. కాదండి, బాగానండి. సృష్టికి సంబంధించిన జ్ఞానం గురువుకు ఉంది కాదు. సృష్టికి అతీతమైనటువంటి వాడు గురువు. రాసుకోండి. నెక్స్ట్ మళ్ళీ అడగండి, వేరే అడగండి. సృష్టికి అతీతమైన జ్ఞానం కూడా గురువుకు తెలుసు. మీరు ఎందుకంటే ఒకసారి 4 ప్రశ్నలు అడిగేస్తారు, పూజారి వెంకటేశ్వర గుర్తు పెట్టుకోలేడు. ఒక్కొక్కటి అడగండి, ఒక్కొక్క 10 మీరు ఆపితే కదా. మీరు ఉండండి, ఒకటి అయిందా లేదా, ఇప్పటికి పూర్తి అయిందా లేదా? సృష్టికి సంబంధించిన జ్ఞానం గురువుకి లేదంటున్నారు. అంటే ఇద్దరు మాట్లాడినామంటే వినే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. సృష్టికి సంబంధించినటువంటి జ్ఞానం గురువుకు ఉంది అన్నారు మీరు. కాదండి, సృష్టికి సంబంధించిన జ్ఞానం గురువుకు ఉంది అనుకునేవాడు శిష్యుడండి. సృష్టికి సంబంధించిన జ్ఞానం కాదు గురువుకు ఉండేది, సృష్టికి అతీతమైన జ్ఞానం ఉంది. ఆయన పరిపూర్ణుడు. ఇప్పుడు దీని నుంచి ప్రశ్నిస్తారు మీరు. కరెక్టే, సృష్టికి సంబంధించిన జ్ఞానం లేకపోతే సృష్టి మాయనే అడ తెలుసుకోగలుగుతాడు గురువు.
మాయకు వేరుగా ఉన్నాడు కాబట్టి. అట్లా చిన్నగా అడగండి, ఒకటి అడగండి. మాయకు వేరుగా ఉన్నాడు కాబట్టి. ఓకే, నెక్స్ట్ అడగండి, పర్వాలేదు. అవును. మరి ఇంత తెలిసిన వాళ్ళు సృష్టికర్త ఎవరైనా ఎందుకు నిశ్చయంగా చెప్పలేకపోతున్నాడు? తానే సృష్టికర్త అనే పదే పదే చెప్తున్నాడు. తానే సృష్టికర్త అయితే మనం సృష్టి చూసే ప్రతివాడికి కూడా సృష్టి డిఫరెంట్ గా కనపడాలా? నా వల్ల కాదండి, నేను చెప్పలేనండి. నేను ఆల్రెడీ చెప్పాను, ప్రశ్న వేసినప్పుడు అక్కడ ఆగితే, ఒక పదం దగ్గర ఆగితే ఆన్సర్ వస్తుంది మధ్యలో. అట్లా గురుగారు అన్ని ప్రశ్నలు గుర్తుపెట్టుకోలే, నేను ఇంతకు ముందే కదా చెప్పాను. అదే మీరు కొంచెం మధ్యలో ఆగాలి కదా. అట్లాగే నేను 1వ తరగతిలో ఉండా, మీరు ఎంఏలో ఉన్నారు. అట్లా ఉంది గురుగారు. మర్చిపోయినా, నేను గుర్తుపెట్టుకోలేదు, మళ్ళీ అడగండి. అదే గురువు సృష్టికి సంబంధించిన జ్ఞానం కలిగిన వాడు కాదు అంటున్నారు మీరు. సృష్టికి అతీతమైనటువంటి జ్ఞానం కలిగిన, సృష్టికి అతీతమైనటువంటి వాడు గురువు అంటున్నారు. అంటే అతీతంలో కూడా జ్ఞానం లేదు గురువు దగ్గర. సృష్టికి అతీతమైన జ్ఞానం కలిగిన వాడికి సృష్టికి సంబంధించిన జ్ఞానాన్ని కూడా బోధించగలగడం చాలా సులభం. ఈత బాగా వచ్చినటువంటి వాడికి ఈత ఎట్ట నేర్పాలో కూడా చెప్తాడు. అట్లా సృష్టికి అతీతమైనటువంటి అచల పరిపూర్ణుడు కనుక, మాయకు అతీతుడు కనుక, అతను మాయ లేనిదని స్పష్టంగా తెలిసినవాడు కనుక నీకు కూడా దాన్ని చెప్పగలడు. కానీ మీరు వేసే ప్రశ్న ఏం తెలుసా? సృష్టికర్తను గురించి గురువు ఎందుకు చెప్పలేకపోతున్నాడు? ఇది ఇంత క్లియరా? మీ ప్రశ్న క్లియరా? వింటే కదా మీరు చెప్పండి. సృష్టికి సంబంధించినటువంటి కర్తని ఎందుకు గురువు చూపించలేకపోతున్నాడు? మీ మొత్తం ప్రశ్నల్లో సారాంశం ఇదేనా? అవును, రాయండి. సృష్టికి సంబంధించినటువంటి కర్తని గురువు ఎందుకు మీకు చూపించలేకపోతున్నాడు? అంతేనా? ప్రతిరోజు క్లాసులో చూపిస్తానే ఉన్నాడు, ప్రతిరోజు గంట క్లాసులో చూపిస్తానే ఉన్నాడు. ఇప్పుడు కూడా మళ్ళీ చూపిస్తాడు. అది మీరు గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయడం లేదు, అంతే. చెప్పండి. సృష్టికి సంబంధించిన కర్త సృష్టిని గురించి భావిస్తున్నవాడు మాత్రమే. సృష్టికి సంబంధించిన కర్త సృష్టిని గురించి భావిస్తున్నవాడు మాత్రమే. ఇది ప్రూఫ్ ఉత్పత్తి ప్రకరణము యోగ వాసిష్టము. ప్రపంచం నిజమనుకుంటున్నవాడు ప్రపంచీకుడు మాత్రమే. అతనినే శిష్యుడు అంటారు. అతను ప్రపంచానికి అతీతమైన దామోదరుడు స్థాయికి, అంటే జన్మ ఎలా లేదో తెలుసుకునేటువంటి జిజ్ఞాస కలిగినటువంటి శిష్యుడైతే అతన్ని సచ్చిష్యుడు అంటారు. అతను గురువు దగ్గరికి వస్తే సృష్టి లేనిదని చూపిస్తాడు. ఇప్పుడు చూపిస్తాడు, చూడండి. జ్ఞానము సృష్టి, ఆయన గురువు జ్ఞానయా కాదా అంటే కాదండి. జ్ఞానానికి అతీతుడు, ఆయన అప్రయోజకుడు, అశరీరుడు, అప్రమేయుడు. ఆయన నా ప్రమాణానికి అందడు. గురువులకు మాత్రం గురువు ప్రత్యక్ష ప్రమాణం. చెప్పాను కదా మీకు, చిన్న సూచన చెప్పేసేది కూడా. ఇప్పుడు ఎందుకంటే తెలుసుకునేవాడు దాని మీద ఉండాలా. చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మొన్న ఏం చెప్పాను, నాకు ఈ ఒక వారం రోజులు అక్కడెక్కడి నుంచి వచ్చాను, కాలేజీలో నుంచి మళ్ళీ ఇంటికి వస్తే మావాడు, నాన్న నేను కాలేజీకి పోయేస్తానని డబ్బు కొంచెం కవర్లో పెట్టి కొన్ని కాగితాలు ఇచ్చాడు. 500 రూపాయల కాగితాలు కవర్లో పెట్టి ఇచ్చాడు. ఒక ఎంత నేను ఎంచలేదండి, పెట్టించాడు. దీన్ని ఎవరు, ఇదంతా నాకెందుకు నాయన, నాకు డబ్బులు విషయం చెప్పొద్దా, నేను సార్లు చెప్పాలరా నీకుంటే. నాన్న నేను కాలేజీకి పోవాలి నాయన, ఇది పట్టుకోనైనా మరి మేము దగ్గర చేసుకోరా అంటే, మా అమ్మ దగ్గర ఖర్చు అయిపోతుంది నేను. సరే నేను మాత్రం వాళ్ళ అమ్మ దగ్గర ఇస్తాను, నేను నా దగ్గర ఎందుకు పెట్టుకుంటా. నేనేం చేసిన, శంకర భాష్యం నా దగ్గర అప్పుడు శంకర భాష్యం చూస్తా ఉంటే, పరిశీలిస్తా ఉంటే దాంట్లో పెట్టి ఆ కట్ట దాంట్లో పెట్టి శంకర భాష్యం అంటే మూసి ఆడబెట్టిన. ఇప్పుడు నేను కాలేజీకి బయలుదేరుతున్నా కదా, నేను సెలవులు అయిపోయి పూజలన్నీ అయిపోయి నేను పుత్తూరుకి మళ్ళీ వారం రాక నేను రానికి నేను వెళ్ళిపోతున్నా కదా. నేను కాలేజీకి పోతే ఇప్పుడు వాడు చూసుకోవాలి ఇంటి మెయింటెనెన్స్ అంతా కదా. ఇప్పుడు నేను వాడు ఎట్టాప్ చెప్పినాడు ఎట్టాప్ చెప్పాలి కదా. నేను అక్కడ చుట్టుపక్కల జనం అంతా ఉన్నారు, వాళ్ళందరూ ఉన్నారు అన్నమాట. ఇంకెవరంటే వాళ్ళు చూస్తే అది మంచిది కాదు కదా. నేను నాయన కాలేజీకి బయలుదేరుతున్నాను, నీకు అద్భుతమైన పుస్తకం గురించి చెప్తాను, రా పూజ గదిలోకి అని పిలుచుకొని
వాడు నాయన నేను వాడికి ఏం చెప్తాను, అందరూ వెనక ఏదో రహస్యం చెప్తాడు, అందరూ వచ్చేసారు వెనకాల. వాళ్ళకి చెప్పాలి కదా, వాళ్ళకి తెలిసిపోవాలి, తెలియకూడదు కదా. నాయన నీకు అద్భుతమైన రహస్యం ఒకటి చెప్తాను, రారా పూజ గదిలోకి అంటే అందరూ వచ్చేసారు పొలవమని. వాడు ఇట్లా తిరుక్కున్నాడు. నేను శంకర భాష ఓపెన్ చేసి వాడు చూపించేసిన, వాడికి అర్థమైపోయింది. వాడికి ఏం అర్థమైంది? వాడికి మాత్రం అర్థమైంది ఏంది, వాడికి ఇప్పుడు శంకర భాష్యం చెప్తే వాడు వింటాడా? వాడు నా దగ్గర ఇచ్చినటువంటి డబ్బు కంటే శంకర భాష్యం మొదటి పేజీలో పెట్టి అట్ట మూసి అట్ట చూపి పెట్టున్నా. దాన్ని వాడికి చూపిస్తూ వాళ్ళందరికీ ఏం చెప్తున్నా నేను, నాయన శంకర భాష్యం అద్భుతమైంది, భగవద్గీతలో ఉత్తమమైంది, శంకర భాష్యాన్ని చదువుకుంటే నువ్వు జీవితం కడతేరిపోతావు, ఇదో చూడు అని చెప్పి శంకర భాష్యాన్ని చూపించి పేజీ ఓపెన్ చేసి వాడికి మాత్రం చూపించి అక్కడ పెట్టేస్తుంది. వాళ్ళమ్మ వాళ్ళందరూ ఏమంటున్నారు, ఇంతేనా ఈ పుస్తకాన్ని చూపించేదానికి ఇంతమంది వచ్చి అనవసరంగా ఏదో రహస్యం అనుకుంటే, అరే ఈ పుస్తకాలు కూడా మనకు పదండి అని వాళ్ళంతా తెలుసుకొని. ఇప్పుడు నేను వాడికి శంకర భాష్యం చెప్పినా, డబ్బుల విషయం చూపించానా? చెప్పండి. అంటే వాడు బయటకు వచ్చి పగలబడి నవ్వుతున్నాడు. వాడు మళ్ళీ ఏం చేయాలి చెప్పండి? ఇప్పుడు ఈ విషయం వాళ్ళ అమ్మకి నేను అప్పుడు చెప్పలేదు. నిజానికి వాడికి కూడా దాని మీద కర్తృత్వం లేదండి. వాడు కాలేజీ పోయినాడు, నేను కాలేజీ పోయాను. అమ్మగారు అర్జెంటుగా వాళ్ళ మేనమామ హాస్పిటల్లో ఉన్నాడు, అర్జెంటుగా ఆవిడ బయలుదేరాలి. నాకు ఫోన్ చేశారు, ఏమండి మిమ్మల్ని అడిగితే డబ్బు లేదు, వాడిని అడిగినా డబ్బు లేదు, నేను ఎట్టండి, నేను బస్సు ఎక్కిపోవాలి కదా, నాకు డబ్బులు కావాలి కదండి అని నాకు ఫోన్ చేశారు. నాయన నువ్వే లక్ష్మీదేవి, నీ దగ్గర మేము బతుకుతాను తల్లి, నువ్వే లక్ష్మీదేవి, నువ్వు మమ్మల్ని డబ్బులు అడుక్కోవడం ఏంది, నా జీతం అబ్బాయి గారు అన్ని నీదే కదా అండి, మీరు అట్టే అంటారండి, నా దగ్గర పైసా కూడా పెట్టరండి. నీ ఎదురు కదా శంకర భాష్యం గురించి అబ్బాయికి చెప్పాను కదా, అదేదో పుస్తకం గురించి చెప్తున్నారు అనుకున్నా, దానికత్త ఏమని నాకు అప్పుడే డౌట్ వచ్చింది. పిల్లవాడికి అసలు పుస్తకం దగ్గరికే రాడు కదా, దీనికి శంకర భాష్యం చదవమంటున్నారు ఏంది నేను అర్థమైంది. అప్పుడే నాకు అయితే ఏంద్రా ఇది నాకు అప్పుడు అర్థం కాలేదండి. వాడు పగలబడి నవ్వేటప్పుడని నీకు తెలియాలి కదా, నీకు మాకేంటికి డబ్బులు, వాడు కాలేజీకి డబ్బు అవసరం, నాకు డబ్బు అవసరం లేదు, డబ్బుతో పని కుటుంబంలోనే కాబట్టి నీకు కావాల్సిన వస్తువు నీ దగ్గరనే ఉంది, నువ్వే చూసుకోవాలి నాయన. దాంట్లో 500 రూపాయల కాగితాలు వాడు కొన్ని ఇచ్చినాడు, దాన్ని ఆడ పెట్టాను, దాంట్లో నీకు ఎంత కావాలని తీసుకో, వాడికి ఎంత కావాలని, నన్ను ఇన్వాల్వ్ చేయబాకండి. నాకు 2000 కావాలండి, 2000 పెట్టాడు, 20,000 పెట్టాడు, కొడుకు నడుపుకోయమ్మని నాకు తెలియదు, నా దగ్గర పైసా లేదు. అదేదో పైసా 5,000 ఉందో 10,000 ఉందో నువ్వు ఎంత ఖర్చు పెట్టుకున్నావు వాడేది నాకు తెలియదండి ఇవంతా. ఇప్పుడు చెప్పండి, నేను ఎక్కడైనా తగిలినానా? లేదు. అబ్బాయి డబ్బిచ్చాడు, జగద్గురు ఆదిశంకరులు పుస్తకం చదువుతా ఉంటే దాంట్లో వేసా, అమ్మగారికి డబ్బు అవసరం, నాకు ఫోన్ చేస్తే అదే చెప్పి అమ్మగారు తీసుకెళ్ళినారు. ఇంత చిన్న విషయానికి నేను ఇచ్చినాను అనేది ఇట్టా గురువు గారు కొన్ని ఈక్వేషన్స్ చెప్పారు, అది మీకు చెప్పా. జ్ఞాన మధ్య జగన్నాస్తి పూర్ణ మధ్య అహం నహి నహి జ్ఞానాధికం సర్వం జ్ఞానం నాస్తి ఇది నిశ్చితం. దీన్ని కేవలం బట్టి తెలుసుకుంటే నాకు ఉపయోగం లేదు, ఈ శరీరంతో ఆ జ్ఞానం నశించడం నాకు ఇష్టం లేదు. కనుక ఆ జ్ఞానం మీకు యథాతథంగా కాకుండా ఇలా మంచి ఉదాహరణ పూర్వంలో మీకు అందింది. ఇప్పుడు మీరు కూడా అశరీరుడే, జ్ఞానంతో నశించాలి, అది ములుతోనే తేలి, అది ఇంతసేపు ఉదాహరణ అంటాం అంతే. ఇప్పుడు మళ్ళీ ఇవి నవ్వుతున్నారు ఇంకా, అరే అనవసరంగా నా పక్కనే డబ్బులు పెట్టుకొని అనవసరం కొడుకుని భర్త నడుపుకుంటున్నానే, నేనే డబ్బులకు ఓనర్ కదా, ఆవిడకి ఎప్పుడు అర్థమైతుంది మనకెందుకు, అట్లాగే చెప్తారండి నాకు పైసా ఇవ్వరండి. ఏటీఎం జీతం వస్తుంది కదా, ద కార్డు ఏటీఎం కార్డు పట్టు, ద పాస్వర్డ్ ఇంద పట్టు, నీకు ఎప్పుడు కావాలని డ్రా చేసుకోవచ్చు, నాకు ఎందుకండి ఈ పని, మరి నేను చెప్పేది కూడా అదే కదా, తీసుకోదండి. బ్యాంక్ పాస్బుక్ ఇచ్చినా డబ్బు ఇచ్చినా తీసుకోదండి. ఆవిడ అశరీరురాలే, ఆవిడ అశరీరం అని ఆవిడ మనం గుర్తు చేయాలంతే. కాబట్టి మీ దగ్గర మీరు అట్లా, ఇప్పుడు మా పాప ఏమంటుందంటే అప్పుడప్పుడు ఆవిడ పోయేది కన్ఫామ్ కదా వేరే ఇంటికే, నాన్న అడుకోపారి నన్ను గుర్తు చేయాలన్నా మీరు, నేను వేరే ఇంటికి పోతాను, అడుకోపారి మీరు నేనే గుర్తు చేస్తాను, ఆవిడ గుర్తు చేసుకుంటది. ఆడపిల్లని
సరే అమ్మా నీ ఇష్టం, నువ్వు ఏమన్నా తీసుకోమ్మా, సౌండ్లే కొద్ది సంవత్సరాలే కాబట్టి, మీరు వేరే ఇంటికి వెళ్ళిపోతాను కాబట్టి నాకు అర్థమైందిలే. ఇట్లా ఎవరికి వాళ్ళే తెలుసుకుంటూ వెళ్ళాలి తప్ప ఇది నేను చెప్పేది కాదు. పెట్టుకోండి, మా అమ్మాయి గారు లావణ్య ఎలాగైతే నేను వేరే ఇంటికి వెళ్ళిపోతాను కదా, ఈ ఇల్లు వాకిలి ఇవంతా నాకు సంబంధం లేదు కదా అని ఇప్పుడే ఎలాగైతే మా అమ్మాయి గారు ఇబ్బంది పడుతున్నారో మీరు కూడా ఆ విధంగా ఇప్పుడు ఇబ్బంది పడాలి. అంతే, కరెక్ట్. ఈ శరీరం పెట్టి వెళ్ళాలి అనేది మనకి స్పష్టంగా తెలిసినప్పుడు మిగతా అంతా జ్ఞానం అంతా పొందటానికి మనకు తయారవుతాం. ఈ జనన మరణ సంసారం అంతా నాది కాదు, నేను పరిపూర్ణుడు అనే విషయం మీకు తెలియాల్సిందే, ఇందులో అనుమానం లేదు. అంతే గురుగారు. కాబట్టి ఈ అద్భుతమైనటువంటి ఉదాహరణలు నా దగ్గర చెప్పించిన మీకు ధన్యవాదాలు తెలియజేస్తూ జ్ఞానయజ్ఞం 2వ భాగానికి రండి. 20 నిమిషాలు ఉంది. ఈ రోజు ఖచ్చితంగా 14వ శ్లోకానికి వెళ్ళాలండి. తప్పకుండా. ఇది ఒక ఆశ్చర్యకరమైన అద్భుతమైన సూచనలు. అంటే మేనత్ కొడుకు మామ బామర్దులు ముచ్చట్లాడుకున్నట్లుగా మీరు నా దగ్గర కూడా ముచ్చట్లాడేశారు. నన్ను స్పష్టంగా సంసారంలో దించి నా దగ్గర ఉండే మొత్తం పిండుకునేసినారు. శ్రీకృష్ణ పరమాత్మ ఉపనిషత్తులోని ఆవుల్ని పిండి ప్రపంచానికి అందించిన భగవద్గీత వలె దాంట్లో కూడా సత్యాలు తెలిసినాయి కదా గురుగారు. ఖచ్చితంగా అది విషయం కాదు కదా, విషయానికి అతీతమైన విషయాన్ని విషయంలో చెప్పారు అంతే. శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేసినాడంటే ఉపనిషత్తులనే ఆవుల్ని పిండి ఆయన ప్రపంచానికి భగవద్గీత అందించాడు. మీరు జ్ఞానయజ్ఞం అనేటువంటి ఆవుని పిండి మీరు ప్రపంచానికి ఉదాహరణల రూపంలో పరిపూర్ణ బోధ అందించేస్తున్నారు మీరు. అది విషయం. అది మీరా నేనే నాకు తెలుస్తుంది. ఓకే గురుగారు. ఇక్కడ వచ్చింది వెర్రి పదం. ఓ వెర్రి నాగేశ్వర ప్రసాద్ గారు చూసుకోండి. ఆయనే స్టార్ట్ చేశాడు. ఓ వెర్రి కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, నీకు ఇప్పటికి కూడా ఈ విషయం చక్కగా బోధపడలేదు ఏంటయ్యా? నువ్వే గురువు అయి ఉండి ఇప్పుడు నువ్వు పరిపూర్ణుడు అంటే అర్థమైంది తెలుసా? నాగేశ్వర ప్రసాద్ ఎర్రుడు మీరు కాదు. చూసుకోండి, చంద్రుడు అతనిలో వెన్నెల వేరే వేరే తేడా నాది లేదు. నాయన నువ్వు చంద్రుడు లాంటివాడు, నేను కిరణం లాంటి వాడు అయ్యా. ఫోన్లే, నేను చంద్రుడు అయితే నువ్వు కిరణం, మన ఇద్దరు వేరు వేరే ఎట్టయినాం తండ్రి. కాబట్టి చంద్రుడికి వెన్నెలకి తేడా ఉంటది, వేరే వేరేనా? వేరే కాదు. అదే విధంగా చూసుకోండి, మనకు కర్మకు కారణం 5 చెప్తానన్నాడు ఆయన. అది 14వ శ్లోకంలో వస్తది. ముందే కర్మ సిద్ధాంతం లేనిదని చెప్పేస్తున్నాడు. చూసుకో, ఇప్పుడు గురువు గారు పరిపూర్ణుడు అని మీరు నమ్మితేనే నువ్వు పరిపూర్ణుడు. గురువు గారు ప్రపంచానికి సంబంధించిన వాడు సృష్టికర్త అంటే నువ్వు కూడా సృష్టికర్త అవుతావు. అవును, ఇంతాక మీరు చెప్పిన దాని నుంచి చెప్తున్నా. గురువు గారు సృష్టికర్తన గురించి చెప్పలేదు కాదు. 3rd పర్సన్ సృష్టి, 2nd పర్సన్ సృష్టికర్త. మీరు సృష్టికి అతీతుడు. సృష్టికర్త గురించి చెప్పినా లేదు, చూసుకో. చూడండి, 3rd జగము సృష్టి. అవును, జగము చూసేది వాడు చూసేది ఎరుకే, పుట్టనే లేనప్పుడు గిట్టుననుటేలా. మంచి ఆన్సర్ చూసుకోండి. ఇప్పుడు మీరు సృష్టికర్త ఎవరు అడిగారు, రేపు నుంచి మీకు ఆ ప్రశ్న రాకూడదు. రాసుకోండి, జగము సృష్టి. ఓకేనా? చూసేది వాడు నాగేశ్వర ప్రసాద్, మీరు జగము సృష్టి, చూసేది వాడు నాగేశ్వర ప్రసాద్. అవును, చూసేది జ్ఞానం. ఈ 3 కూడా జగము చూసేది వాడు చూసేది 3 కలిస్తే ఎరుక అంటారు. అవును, జ్ఞానమునకు జన్మమొకటి కలిగే గదోయి. 3 కలిగితే జ్ఞానం. అది జన్మ కాదు, నాశనము కాదు, 2 కాదు. అది దీని ప్రకారం కూడా సరిపోయిందా? ఫస్ట్ పెట్టాను ప్రథమ పురుష, ప్రస్తుతం ఎదురుగా లేకుండా ఎక్కడో ఉండాది అని అనుకుంటాడు నువ్వు కర్త. ఇది ఇట్లా చెప్పని ఈ రోజు మళ్ళీ పెడుతున్నాడు ఆయన. నాగేశ్వర ప్రసాద్ గా ఉన్నంత వరకు ప్రపంచం గురించి కూడా తెలియదు అతనికి. నంబర్ 2 మధ్యమ పురుష, నీ ఎదురుగా ఉండేది ప్రపంచం. ప్రపంచాన్ని తెలుసుకునే నువ్వే సృష్టికర్త. సరే, ఇప్పుడు సృష్టికర్త గురించి చెప్పలేదా? ఇన్ని రోజులు చెప్పున్నానా? చెప్పున్నావు, అది మనకే అర్థం కాలే. ఇంకా
నెంబర్ 3 చూసుకోండి. ఉమ్, సృష్టి మొదట చెప్పిన థర్డ్ పర్సన్ లేక ప్రథమ పురుష, ఉమ్, జగము. ఉమ్, ఇప్పుడు చెప్పిన ఈక్వేషన్ ఇందులో ఉందంటున్నాడు కురుపు నాగేశ్వరరావు కదా. ఆ, ఆ, ప్రథమ పురుష అంటే సృష్టి లేక జగము అండి. ఉమ్, మధ్యమ పురుష అంటే చూసేవాడండి. ఉమ్, సెకండ్ పర్సన్ ఆయనే సృష్టికర్త అంట, చేయబడి చూపిస్తాడు. ఉమ్, ఉత్తమ పురుష అంటే సృష్టికి అతీతుడు గురువు. ఉమ్, అందులో మన ఇద్దరం లేదండి. ఉమ్, ఇదో నెంబర్ 3 ఉత్తమ పురుష, నేను ఎప్పటికీ మారని నేను. ఉమ్, అంటే ఈ నేను రూపానికి కల్పించబడిన నామముతో కూడిన పూజారి వెంకటేశం కాదు. ఉమ్, ఈ నాగేశ్వర ప్రసాద్ కూడా కాదు. ఆ, ఈ సెకండ్ పర్సన్ గా ఉండేది అశ్వత్థ వృక్షానికి మూలము, అది ద్వయము. కానీ సృష్టి కూడా జ్ఞానమే, జ్ఞాత కూడా జ్ఞానమే, జ్ఞానం కూడా జ్ఞానమే. అవును, కరెక్టే. కానీ నిజమైన జ్ఞేయము ఉత్తమ పురుష, అంటే నువ్వు పరిపూర్ణుడని తెలుసుకోవడమే నిజమైన తెలుసుకోవడం. గురుగారు, ఆహా, ఉమ్, అది తెలిస్తే ఉమ్, కింద నేను అద్వయం, జ్ఞాత జ్ఞానము జ్ఞేయము కానివాడు నువ్వు. ఉమ్, అదే నిజమైన నేను. అది ఇంకా అది నువ్వు మాత్రం ఉంటావు అంతే. రెండోది ఏడు చూడు, అద్వయము, అమలము, నిరాకారం, నిర్వికారం, నిరామయం, నిత్యము, సత్యము, శాశ్వతము. ఇది కర్త కాదు, దీనికి కర్తృత్వం లేదు. ఎందుకంటే ఉన్నది అది మాత్రమే, ఫస్ట్ పర్సన్. ఉమ్, అందులో ఇదంతా లేదు కనుక నువ్వు ఫస్ట్ పర్సన్ అయినప్పుడు నీకు రెండవదే ఉండదు. ఉమ్, కాబట్టి వెర్రి నాగేశ్వర ప్రసాద్ గారు ఇంకా నీకు బోధపడలేదా? చంద్రుడు చంద్రకిరణం వేరా? కాదు. నువ్వు పరిపూర్ణుడు కాబట్టి నువ్వు పరిపూర్ణం వేరువేరా? ఉమ్, కాబట్టి జ్ఞానం నీలో లేదు. పట్టు, ఇప్పుడు నువ్వు జ్ఞానాతీతుడు నాయన. ఆ, ఈక్వేషన్ కోసం పదం ఉపయోగించాడు శ్రోతల. అదే గురుగారు. ఆ, నువ్వు జ్ఞానాతీతుడు అయినప్పుడు నీలో జ్ఞానం లేదు నాయన. ఆ, నీకు నా మనసులో పూజారి వెంకటేశ్వర మనసులో ఉండే ఒక విషయం చెప్పేస్తాను చూడవయ్యా. ఉమ్, ఈ సమరసత్వం నీకు చూపించేదానికి, నీలో అనుభవం తెచ్చేదానికి నేను ఆ వెర్రి పదం ఉపయోగించాను నాయన. ఉమ్, నాకు నిజంగా భయం కలుగుతా ఉంటుంది. ఉమ్, ఎందుకు భయం చూపిను? ఉమ్, నీతో వ్యతిరేకించినప్పుడు మాత్రమే, నీతో ఉండే చనువు వల్ల మాత్రమే నీతో వ్యతిరేకిస్తూ ఉంటానయ్యా. ఉమ్, నువ్వు నా స్వరూపమే కాబట్టి, నువ్వు కూడా పరిపూర్ణుడే కాబట్టి నీతో వ్యతిరేకిస్తూ ఉంటానయ్యా. ఉమ్, నీతో కలహించినప్పుడు కలహమును నేను ఓర్చుకున్నట్టు కారణం ఏంటి తెలుసా? ఉమ్, మీరు ప్రశ్నలు వరుసగా 5-6 చెప్పుకుంటూ పోతా ఉంటే కూడా నేను ఎందుకు గుమ్ముంటాను తెలుసా? ఉమ్, మిమ్మల్ని ఎందుకు కసురుకోలేదు, విసురుకోలేదు తెలుసా? ఉమ్, నీ పట్ల నా మనసులో ఉండే అత్యధికమైన ప్రేమ నాయన. ఉమ్, అది కూడా 25లోనే ఉంటుంది నాయన. ఆ, 26 ప్రేమాతీతం తండ్రి. ఆ, 25లో ఉండేటువంటి ప్రేమను నీ పట్ల ప్రదర్శిస్తూ ఉన్నాను. నేను కూడా జీవించి ఉన్నాను కాబట్టి, నేను కూడా శరీరంతో జీవించి ఉన్నాను కాబట్టి, మన ఇద్దరి పట్ల, ఒకరి పట్ల ఒకరు ప్రేమ లక్షణములు నిలిచి ఉన్నంత వరకు మన ఇద్దరి మధ్య భేదం ఖచ్చితంగా మీరుంటుందయ్యా. ఆ, మీరు ఎప్పుడైతే 26లోకి వస్తారో, ఆ, కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు 26 అని ఎప్పుడైతే తేలుతుందో, ఆ వెంటనే పూజారి వెంకటేశ్వర కూడా లేదయ్యా. ఉమ్, కాబట్టి ఇక ఈ విషయం గురించి అధికంగా చర్చించనక్కర్లేదు కదా. అది, ఉమ్, చూసుకోండి, ఓ కావూరి నాగేశ్వర ప్రసాద్ గారు, నీకు అంటే పరిపూర్ణానికి అయ్యా, ఉమ్, పరిపూర్ణానికి కర్మలు ఎట్లా భిన్నంగా ఉందో చెప్తాను విన్నాయన. ఉమ్, మీరు అడిగిన ప్రశ్న ఇదే. సృష్టికర్త పరిపూర్ణుడికి భిన్నం. ఉమ్, అంతవరకు క్లియరా? సృష్టికర్త పరిపూర్ణుడికి భిన్నం అంటే సృష్టికర్త వేరే ఉన్నాడు. ఉమ్, కాదండి, మళ్ళీ ఆడికే వచ్చేసారా? సృష్టికర్త వేరే ఉన్నాడు కాదయ్యా, పరిపూర్ణంలో సృష్టి లేదయ్యా. కర్త లేదు కాబట్టి సృష్టి లేదు. అది ఓకే, ఓకే. మీరు ఇటువైపు నుంచి అంటే సమాజం నుంచి మీరు ప్రశ్నిస్తూ ఉంటారు, గురువు చెప్పిన వాక్యం నుంచి నేను ఆన్సర్ ఇస్తూ ఉంటాను. శభాష్, అదే గురుగారు. ఆయన మాత్రం తెచ్చిపెట్టాడు. చూడు, సరిగ్గా సరిపోయారండి మీరిద్దరు నాకు. సరే, మీకోసం నేను కాబట్టి మూలం లేని గుర్తిరిగే శరీరం ఏమీ లేదని చూడబోయే అంటున్నాడు. రెండో మంత్రం ముద్ర పెడుతున్నాడు. అయినా ఈ రోజు నేను మరి తర్వాత శ్లోకంలో ప్రవేశించే తీరుతాను. మీరు ఎట్టనే ఉండండి. ఎందుకంటే చెప్తాను నాయన,
అనవస్థ దోషం వస్తుంది. వేదాంతంలో మరి రిపిటేషన్ తప్పు కాదు, ఎన్నిసార్లు చెప్పొచ్చు. కానీ సత్సంగంలో 1116 రోజులకు నిర్ణయించాం కదా, కనుక ఈ రోజు ఖచ్చితంగా వచ్చే శ్లోకంలో అడుగు పెట్టే తీర్తామండి. చూసుకోండి, ఇప్పుడు అర్జునుడు మళ్ళీ ప్రశ్నిస్తున్నాడు ఈ కురుపు నాగేశ్వరరావు మరి ఏమనంటే, ఇప్పుడు ఎట్టట పరిపూర్ణుడికి సృష్టికర్త వేరైన వాడు అంటే పరిపూర్ణంలో సృష్టికర్త సృష్టి లేదు. నీకు వచ్చినట్టు డౌట్ వచ్చింది అతనికి కూడా. అయ్యో కృష్ణ పరమాత్మ, పూజారి వెంకటేశం గారు, నాకు మళ్ళీ డౌట్ వచ్చేసిందండి అని మీరు చెప్పినట్టు చెప్తున్నాడు ఆయన. నా మనసులో ఈ ప్రశ్న మీరే తెచ్చారు, ఇప్పుడు మేలు చేశారు. ఎందుకంటే సమస్త కర్మలకు మూల బీజమైన కారణ పంచకం గురించి, అదేదో కర్మకు 5 కారణాలు చెప్తానని మీరు ప్రమాణం చేశారు కదా. కర్మకు ఈ పరిపూర్ణంలో లేకనే తోస్తున్నటువంటి ఎరుక 5 కారణముల వల్ల అని చెప్పారు. అవును, అది ఇంకా చెప్పనేలేదు ఏమి, మీరు చెప్పనిస్తే కదండి. ఇట్లా ఇంత ప్రేమగా సాగింది వాళ్ళిద్దరి మధ్యలో కూడా చూడు. అంతేకాకుండా ఎట్టట ఆత్మకు ఈ కర్మలతో సంబంధం లేదా, పరిపూర్ణుడికి సృష్టికర్తతో సంబంధం లేదా, లేదయ్యా. ఈ విషయాన్ని గురించి వివరంగా చెప్పడమే మిగిలి ఉండాలి. కానీ చెప్పండి అని మీరు అడిగినట్టే అర్జునుడు అడిగేశాడు. ఇప్పుడు చెప్తాడండి కృష్ణ పరమాత్మ, విశ్వాధిపతి అయిన శ్రీకృష్ణుడు. నిజంగా విశ్వాధిపతి అంటే సద్గురుడే కదండి. ఎందుకంటే విశ్వలేమిని స్పష్టంగా తెలియజేసే ఆయన విశ్వాధిపతి అండి. ఎంతో సంతోషంతో మీ ప్రశ్నల పైన నాకెంత ప్రేమ కలుగుతుందో అంతకంటే ఎక్కువ ప్రేమతో అక్కడ చెప్పాడండి. చూడబోయా కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, మీలాగా ఆసక్తికరంగా ప్రశ్నలు వేసేవాళ్ళంటే నాకు చాలా ఇష్టం. ఆయన ఇంత పట్టుదల ఉండేటువంటి శ్రోత నాకు ఎక్కడి నుంచి దొరుకుతాడు తండ్రి. ఓ కావూరు నాగేశ్వర ప్రసాద్ గారు, నేను నీకు చెప్పాలని చెప్పిన సంగతులంతా చెప్పేస్తానయ్యా. ఇప్పుడు వీటన్నిటి వల్ల నీపై నాకు ఇంకా ప్రేమ పెరిగింది నాయన. ఎందుకంటే అందుకే మీకు తర్వాత జ్ఞానయజ్ఞం కూడా మీరే కొనసాగించాలని చెప్తాను. ఇది జ్ఞానేశ్వరి జ్ఞానయజ్ఞం తర్వాత అదే గురువు గారు చెప్పారు. మీకు ప్రశ్న మాకు అవసరం. ఈ రోజు కూడా తుఫాను వాళ్ళు సెలవు ఇచ్చినారు లేదు, మళ్ళీ ఒకరు ఫోన్ చేస్తున్నారు అంటే ఆమెకి చెప్తే కూడా మాట అంటారు, అన్ని గ్రూప్ లో లేసారంటారు. అట్ట ఈ నెట్ ప్రాబ్లం వస్తుంది తుఫాను వల్ల. నిజమే, ఈ రోజు కూడా కాలేజ్ లీవ్ వదిలినారు. దాన్ని తెలుసుకోవడానికి ఆవిడకి ఇప్పుడు నాకు క్లాస్ లో డిస్టర్బ్ చేయాలా. అంటే నేను ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వాళ్ళు ఈ క్లాస్ గురించి మర్చిపోతారు. వాళ్ళకి కాలేజీ ఉందా లేదా ఇదే ఉంటది అనమాట. ఎన్నిసార్లు చెప్పినప్పటికీ వాళ్ళు గుర్తుండదు అనమాట. అట్లా ఇది చూసుకోండి. ఇప్పుడు మీకు అంతకంటే ఎక్కువ ప్రేమ నాకు నీ పైన ఎంత ప్రేమ ఉందో నేను చెప్పలేను అని చెప్పేశారు కృష్ణ పరమాత్మ గురుగారు. అప్పుడు అంటాడు ఈయన, సరే దేవా, మీరు మొదట చెప్పిన విషయం మరిచినట్టు ఉన్నారు. ఈ ప్రేమ కొరకే మీరు నేను నీవు అనే వ్యక్తి భావం ఉంచుతున్నారు. కాబట్టి నాకు ప్రేమ కంటే అతీతంగా ఉండేటువంటి ఆ అమృత భాండాన్ని ఓపెన్ చేయవయ్యా అని అర్జునుడు మళ్ళీ అడిగారు. మీలాగానే నేను నీవు అనేటువంటి వ్యక్తి భావాన్ని పక్కన పెట్టు, మీకు దక్షిణామూర్తి స్వరూపంగా సాందీపని ఏమిచ్చాడో దాన్ని చెప్పు అని స్టార్ట్ చేయమని చెప్పి మళ్ళీ పర్మిషన్ అడిగాడు. అప్పుడు చెప్తాడు కృష్ణ పరమాత్మ, అయితే ఇన్నాయన ఈ కర్మలన్నిటికీ 5 కారణాల వల్ల కలుగుతున్నాయంటే పంచభూతాలండి. పంచభూతాలకు అతీతంగా ఉండేటువంటి పరమాత్మకు అంటే పరిపూర్ణానికి ఈ కర్మలతో సంబంధం లేదు నాయన. ఆ 5 కారణాల కలయిక వల్ల కర్మకు ఏర్పడే ఆ కారణములు హేతువులు కూడా 5 నాయన. ఇచ్ఛ, జ్ఞాన, క్రియ, ఆది, పరాశక్తి, ఇవే 5 అండి. పంచభూతాలు భౌతికము, పంచ జ్ఞానాలు అభౌతికం. నేను ఆకాశము, నేను ప్రపంచం, ఈ 2 నాయన. నేను 5లు, ఆ ప్రపంచం భౌతికంగా ఉండేదాన్ని 5లుగా చెప్పడానికి నేను 5గా చెప్పారు అంతేనండి. ఆకాశం ఒకటే. వీటి అన్నింటికంటే భిన్నంగా ఉండేటువంటి పరిపూర్ణం దీనికంటే వేరైందయ్యా. ఆ పరిపూర్ణుడు ఈ సృష్టికి అభిన్న కారణం కాదు, నిమిత్త కారణం కాదు, ఏ కారణం కాదు నాయన.
అతడు ఈ కర్మలు సిద్ధించేదానికి ఏ పని చేయడయ్యా. మీకు 5వ అధ్యాయంలో చెప్పలే, నకర్తృత్వం నకర్మాణి లోకస్య సృజతి ప్రభు నాదత్తే కశ్చిత్. ఎవరి పాపాన్ని పుణ్యాన్ని ఆయన తీసుకోడు. 5వ అధ్యాయం 15లో చెప్పినాడు స్పష్టంగా. 5 ఇది 6 5వ అధ్యాయం చెప్పాడు, స్పష్టంగా చెప్పాడు. 5వ అధ్యాయంలో 15 నాదత్తే కస్యచిత్ పాపం నైవ సుకృత్యం విభు అజ్ఞానేన ఆవృతం జ్ఞానం తేన ముహ్యంతి జంతవః. జంతువుల్లాగా మనుషులు కూడా అజ్ఞానంలో ఉండడం వల్ల కర్మఫలం కోరుతున్నారు తప్పితే ఎవరి పుణ్యాన్ని ఫలాన్ని పరిపూర్ణుడు తీసుకోడు. పరిపూర్ణుడు కర్త కాదు, సృష్టికి అతీతుడు, జ్ఞానాతీతుడు. చెప్పున్నా ముందే ఆ విషయాన్ని. ఇప్పుడు 5 ఉదాహరణలు చెప్తారు. కర్మకు 5 కారణాలుగా చెప్పబోయేది ఇప్పుడు 6 నిమిషాల్లో 5 ఉదాహరణలు చెప్తారు. పరిపూర్ణుడు ఎరుక కాదు. పంచభూతాలకు అతీతం పరిపూర్ణం అని చెప్పడానికి పంచభూతాల్లోని ఉదాహరణ చెప్పాలనా, పరిపూర్ణంలో పోయి చెప్పాలనా? పంచభూతాలకు అతీతం అంటే పరిపూర్ణమే కదా. అవును, ఉదాహరణ చెప్పేది పరిపూర్ణంలో చెప్పేదానికి కుదరదు కదా. కుదరదు. నిద్రలో నువ్వు లేవని చెప్పేది నిద్రపోక ముందు ఇప్పుడు చెప్తేనే వింటావు. అవును అవును, నేను చెప్పలేను కదా. చెప్పలేదు. కాబట్టి 5 నిమిషాలు 5 ఉదాహరణలు వినండి. ఇప్పుడు ఆకాశం రాత్రి పగుళ్ళు, ఆకాశంలోనే రాత్రి పగులు. అవును, కానీ ఆకాశానికి తెలియదు. తెలియదు. పరిపూర్ణంలోనే సృష్టి భ్రాంతి. అవును, కానీ పరిపూర్ణాన్ని ఈ సృష్టి చూడదు. ఈ సృష్టికి పరిపూర్ణానికి సంబంధం లేదు. నెంబర్ 1 అయిపోయింది. ఎందుకంటే పరిపూర్ణం కూడా లేదు. అది నువ్వు అది పరిపూర్ణుడు అయినాక చెప్పు. ఎందుకంటే పరిపూర్ణం కూడా లేదని నువ్వు పరిపూర్ణుడు అయినాక చెప్పు. ఇప్పుడు చెప్తే ఎట్టా? అది పరిపూర్ణంలో పోయి చెప్పు. క్లియరా? నిద్రలో నువ్వు లేవా? లేదు, నువ్వు ఉన్నాను. అది ఏదైనా నిద్రపోయినాక చెప్తావా? చెప్పలేదు. కాబట్టి పరిపూర్ణం ఉందో లేదో ఇప్పుడు ఎందుకండి, పరిపూర్ణంలో ఎరుక ఎట్టుందో లేదో చూడండి. ఆకాశమున రాత్రింపగుళ్ళు సంభవించేది, రాత్రింపగుళ్ళకు సంబంధించింది భూమి మీదనే తప్ప ఆకాశంలో కాదు, ఆకాశానికి కాదు. ఎరుక పరిపూర్ణం 2 ఎరుకకే విచారణ తప్ప పరిపూర్ణానికి కాదు. పరిపూర్ణం ఉందో లేదో మనకి ఇప్పుడు వద్దు. పరిపూర్ణంలో ఎరుక లేదని చెప్తాడు అంతే. 2 ఇప్పుడు జలము, సముద్రం పైన నీళ్లు, అగ్ని, పొగ, మూడింటిని కలిపి మేఘం అంటారు. ఈ మూడిట్లో దేన్ని వదిలిపెట్టినా మేఘం లేదు. క్లియరా? జ్ఞానము భౌతికము కలిస్తే ప్రపంచం. ఈ రెండిట్లో ఒకటి వదిలిపెట్టి ఒకటి ఉండదు. లేదంటే మీరు కొంచెం బయట వచ్చి చెప్పండి ఆ మాట. పరిపూర్ణం లేదని చెప్పేవాడు ఎవడు? పరిపూర్ణం తెలియనివాడు. అంతేనా కదా? చూడండి, నిద్రలో నేను లేదని చెప్పేవాడు నిద్రపోకుండా ఉండేవాడు. వాడే నిద్రపోతే చెప్పలేడు. అట్లా 2 ఉదాహరణలు అయిపోయినాయి. 3 కొయ్య చేత పడవ తయారు చేస్తారు. ఆ పడవ నీటి మీద నడిపిస్తారు. ఆ నీళ్ల మీద నడిపించి పడవ దాడతాడు వాడు. కానీ ఆ నీళ్లకు అది సంబంధం లేదు. నువ్వు పోవడానికి తయారు చేసుకున్నావు పడవని. నెంబర్ 4, అదేవిధంగా ఈ శరీరం అనేటువంటి పడవ కూడా జ్ఞానాతీతాన్ని తెలియడానికి మాత్రం ఉపయోగించండి. పరిపూర్ణం ఉందా లేదా నిర్ణయించేదానికి నువ్వు నేను లేదాడా. నెంబర్ 4, మట్టిని ఎక్కడి నుంచో తెచ్చాడు కుమ్మరి. మట్టిని ఎక్కడి నుంచి తెచ్చాడు? మరి పాత్రలు తయారు చేశాడు, దానిపైన సారి మీద పెట్టి తిప్పాడు, అదన్నీ తిరిగింది, కుండ తయారైంది, అన్ని తయారైంది, వాడుకుంటున్నాం. కానీ కర్తృత్వం వాటి దేనికి లేదు, కుమ్మరికి మాత్రమే. అంతేనా? అవునండి. కాబట్టి అదే విధంగా పరిపూర్ణాన్ని తెలుసుకునే నీకే కర్తృత్వం తప్ప పరిపూర్ణాన్ని తెలుసుకున్న తర్వాత తెలుసుకున్నవాడు లేదు కనుక అప్పుడు నువ్వు పరిపూర్ణుడు కనుక పరిపూర్ణం లేదు కాదు, పరిపూర్ణంలో ద్వయం లేదయ్యా, నువ్వు పరిపూర్ణుడు. లాస్ట్ ఎగ్జాంపుల్, లోకంలో చాలా మంది సూర్యప్రకాశంలో మనం అన్ని పనులు చేసుకుంటాం. మళ్ళీ మనం అన్ని పనులు చేసుకున్నాం సూర్యప్రకాశంలో, కానీ సూర్యుడు లేడని చెప్తాం. సూర్యుడు లేదని చెప్తామా? సూర్యుడు లేదని చెప్తామా? లేదు. కాబట్టి ఆ పని పాటలతో సూర్యుడికి ఏమైనా సంబంధం ఉందా? అదే సూర్యుడికి సంబంధమే లేదు మన పనులంతా. అంతే. వాతావరణానికి భూమి తిరగడం వల్ల జరిగేటువంటి పనులంతా సూర్యుడికి ఏమి సంబంధం? అవును. ఇంత స్పష్టంగా పరిపూర్ణానికి సంబంధం లేని ఎరుక పరిపూర్ణంలోనే లేకనే మాట్లాడుతూ ఉంది.
అంతే. ఇప్పుడు జ్ఞానాతీత స్థితి మాత్రమే పరిపూర్ణము, దానికి స్థూలం కాదు, సూక్ష్మం కాదు, కారణం కాదు. ఇట్లా ఈ 5 హేతువులు మీకు ఎందుకు చెప్పానంటే, చెప్పినటువంటి 5 కారణాల వల్ల ప్రపంచం తెలియబడుతుంది తప్ప ప్రపంచానికి అతీతమైన పరిపూర్ణానికి ఇది లేదు. పరిపూర్ణంలో ప్రపంచం లేదు, ప్రపంచంలో పరిపూర్ణం లేదు కాదు, అతీతమైన స్థితిలో స్థితి ఉండదు. ఆ స్థితి పొందిన వాడు కనపడడు, ఆ స్థితి మాత్రం ఉంటుంది అంతే. కాబట్టి వీటికన్నిటికంటే పరిపూర్ణం ఎప్పుడు భిన్నంగానే ఉంటుంది. అది తెలిసిన దానికంటే తెలియని దానికంటే వేరుగా ఉంటుంది అనేటువంటి విషయాన్ని తర్వాత 14వ శ్లోకంలో చెప్తామండి. అధిష్టానం తథా కర్త కరణం చ పృథగ్విధం వివిధాశ్చ పృథక్ చేష్ట దైవం చైవ అత్ర పంచమం. ఇది 5 కారణాలండి. కాబట్టి 5 ఎలా కారణాలు వల్ల సృష్టి తెలియబడుతుందో తర్వాత ఎపిసోడ్ లో చూద్దాం. 14వ శ్లోకం రేపండి. లేదు లేదు ఉన్నది లేకపోవుట లేదయ్యా, ఈ గొప్ప మర్మమంతా నీ వలన నాకు తేటగా తెలిసెనయ్యా. సర్వకర్మల సిద్ధికి కారణముల 5 గలవని తెలియము, సాంఖ్యశాస్త్రము తెలిపిన వీటిని నా నుండి తెలుసుకును. శ్రీకృష్ణుని పలుకును సూటిగా తలపల మునిరత్నమే, శ్రీమించిన భావమై సద్గురువు చెప్పకనే చెప్పెను గదా. సద్గురాత్మం మంగళ అమ్మ కానండి. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీమించున చలంబు సూచించినటువంటి దక్షిణామూర్తికి దండమిడుతూ, శ్రీ మహావిష్ణువు సూర్య భగవానుడు యాజ్ఞవల్కి జనక రాజ ఋషికి జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. అయం వ్యర్థ బాహ్య కోపిన భవతి అనే సుఖయోగి సాంది పరుసుల వరుస. దీనినే శ్రీకృష్ణ పరమాత్మ వద్దనే ఎరిగరిగిన ఉద్ధవార్జునులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. శ్రీ అల్లమా ప్రభు బసవేశ్వరుండును బ్రహ్మానంద రామానంద స్వామి. నవరసాలు లిఖించు నాట్యమయూరిగా గీతను మలచిన జ్ఞానేశ్వరులకు. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. కబీరు దాసుడు సహజానంద గురుడు రామావధూతయు రాజితముగా. అంబికా శివయోగి శ్రీవేమన నిరంజన వెంకయ్య తిరువెంగళార్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. శ్రీ బృహద్వాశిష్ట సిద్ధాంతమును చేసి జనన మరణ భ్రాంతి జడుపు బాపి. అచల సాంప్రదాయమవనిలో నెలకొలిపి అందించినట్టి శివరాములకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. మెప్పైన బోధల తిప్పలు బాపిన అప్పయ్య మంత్రియు అచల గురులు. పరశురామ సీతారామ స్వామి ప్రభులు నరసింహ యోగి గురువర్యులకును. జయ మంగళం నిత్య శుభమంగళం, జయతు జయ మంగళం మహోత్సవ మంగళం.
కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును కందార్థములనందించి బృందముకు రంది బాపిన కృష్ణ ప్రభువునకును పలుకులా కందనిది పరబయలు ఇది అని పలికిన ఫీల్కాన లక్ష్మణునకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు ఫీల్కాన లక్ష్మణుల ప్రియ శిష్యవర్యుండు అవధూతయని పేరావనియందు పాఠాలు నేర్పించి పీఠాలు ఏర్పరచి శంఖబాపిన వెంకటేశ్వర అవధూతకు జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే బట్టబయలున ఎరుక పుట్టనే లేదని బాలాజీ సింగు ఈ కీలు తెలిపే మూలమూలేనట్టు ఎరుకేమి లేదని తెలియజెప్పిన మునిరత్నమార్యులకును జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి నరస్వప్నము వంటి సురస్వప్నమిది అని పరిపూర్ణ దర్శినిని ప్రకటపరచి సహజాచల రాజయోగి సద్గురు కృపచ సాంప్రదాయక గురుల సరసన జేరే జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి నిష్కల్మషానంద నిజ గురుని శిష్యుండు లింగమూర్తి లిపిని పొందుపరచి కార్వేటి నగరము పురవాసుడైనట్టి పూజారి వెంకటేశునకంకితం విధి జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జయమంగళం నిత్య శుభమంగళం జయతు జయమంగళం మహోత్సవమంగళం. జై సద్గురు ప్రభు మహారాజ్ కి జై. జై గురుదేవ్ అండి. శ్రోతలందరి తరపున వెంకటేశ్వర గురువు గారికి ధన్యవాదాలు చెప్తూ శాంతి మంత్రం. పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవా అవశిష్యతే. ఓం తత్సత్. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. న తద్భాసయతే సూర్యో న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ.